మీ తమ్ముడు ఏం చేస్తాడు? రాజమండ్రి అపార్ట్మెంట్ల కాడికి వెళ్ళాడండి. ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి. ఇవే ఇది లేదా ఇది డోల్ అండి, ఇది డోలక్ అండి. ఇవే నువ్వే చేస్తావా? నేనే చేస్తానండి. ఇది ఏ చర్మం? ఇది మ్యాక్స్ చర్మం సార్. ఇది మేక చర్మం. ఇది మ్యాక్స్ చర్మం అండి. ఇది ఏమో గేట్ చర్మం అండి. ఇది గేట్ చర్మం. అంటే దానికి ఒక సౌండ్ వస్తుంది కదా? ఒకదానికి ఒక సౌండ్ వస్తుంది అండి. ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ముకుంటానండి. ఆర్డర్లు వస్తాయండి నాకు. ఎప్పుడంటే అండి సంకురాత్రికి, దసరాకి అండి, ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు. ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు, డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు? చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి. ఇక్కడే చేస్తావు ఈ పని? ఏమి ఎక్కడైనా అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి. అయ్యారు ఇదేమో డప్పులు అండి. ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి. ఇది ప్లాస్టిక్. ఇదేమో మాది డప్పులు అండి. మాదికి డప్పులు చర్మాలు, ఈ చర్మాలతో తయారండి. ఇది కంపెనీ చర్మాలు అండి. కంపెనీ. అది నువ్వే తెస్తావా? నేనే చేస్తానండి, తయారు చేస్తానండి. అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకునండి నేను తయారు చేస్తానండి. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి. ఇవన్నీ నేనే తయారు చేస్తానండి. వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని. ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారా? ఇంకా తగ్గించేసారా? చాలా మంది తగ్గిపోయారండి అయ్యారు. చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి. ఆ వృత్తి ఉండేదండి. ఇప్పుడు తగ్గిపోయిందండి. ఎంతచేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి. ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు అది తెచ్చేస్తున్నారు. సొప్పులు ఈవెంట్ మేనేజర్లు వచ్చేసి మా దగ్గర కుట్టించుకునేవారు ఎవరండి? ఎవరన్నా కుట్టించుకునే లేరు, చేసేవాళ్ళు కూడా లేరండి. చాలా అయిపోయింది. మేమే ఏదో అలాగా అలవాటుపడుతున్నామండి నేర్చుకున్న పాపానికండి. అదిగోండి అక్కడేమో సొప్పులు కుడతానండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కుడతానండి. చెప్పులు కుడతావు? ఇదేంటి సొప్పులు కుట్టుకుంటానండి. ఇవేమో ఈ దారాలండి. ఈ వైర్ అండి. వైరు చుట్టూరుగా కొడతాకండి. దీని మీద దట్టించుకుంటామండి. ఈ గోల్డ్ అండి. ఇలాగలగా ముందు చేసండి, ఇలాగ మార్కింగ్ వేసుకునండి. అప్పుడు ఈ గోల్డ్ అండి. నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? నువ్వే నేర్చుకున్నావా? అంటే మా నాన్న చేసేవాడు అండి. మీ నాన్న చేసేవాడు? మా నాన్న దగ్గర నేనండి. కొన్ని ఇటువంటి కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి? ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయా? ఈ రిపేర్లకు వచ్చినాయండి. అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి. జోళ్ళు తయారు. వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు? వారానికి 4-3 వస్తాయండి సార్. 4-3 వస్తాయి. ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు? దసరాకండి, సంక్రాంతికి అండి, ఉగాదికి అండి. ఇప్పుడు మాత్రం ఒక 30-40 డప్పులు మొత్తం ఉంటానండి. అప్పుడు సీజన్ కండి. మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి. దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగదీసి అది 4 రోజులకి నాంతదండి. ఆరిపోతుంది. మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి. ఇలా చెయ్యండి అన్న వాళ్ళకి చేస్తానండి. ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి. లోపల ఉందా? ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినానండి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను. షూ అండి, చదువుకుండే కుర్రవాళ్ళు అండి. అది వాళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి. ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తండి. ఇది ఇలా వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్గా కానీ? ఫ్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తాను. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు? ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి.
రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచం తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి, ఇది మెటీరియల్ ఏంటి? లేదండి, ఇది 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 జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి అయిగోండి ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే వేసిన చిన్నయండి ఇవన్నీ. నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. ఇక ఇవి ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఇందులో పళ్ళు గట్ట పెట్టుకుంటాకండి. ఇలాగ వేసండి, ఇది ఇలా పెట్టుకుని పళ్ళు అండి. బాగా టేస్ట్ బాగుంది. ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి? ఇవి ఎంత? ఈ 400 అండి. ఇవ్వండి 400. ఆ షూ అయితేనేమో 700 అండి. వాళ్ళకి అమ్ముతానమాట అండి. వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి. ఏంటమ్మా బాగున్నావా? ఆ బిల్లు తెచ్చుకునండి దాని మీద రూపాయి వేసుకుని అమ్ముకుంటాను అనమాట అండి. ఒక 50 ఒక 100 వేసుకుని అమ్ముకుంటాను అనమాట. వీటికైతే 30 20 అండి. నాకు ఏ సైజ్ సరిపోతుంది? మీకు 11 10 సరిపోతుంది. 11 ఉందా? ఇదిగోండి 10 అండి. ఇదిగోండి 11 అండి. ఇది 11, అది 10 అండి. 10 కూడా సరిపోతుంది అనుకుంటా. 10 ఇవి చెప్తా. ఇట్రా, ఈ 2 తీసుకుంటాను ఉండి. ఇట్రా, ఇట్రా రమ్మా. నీ పేరేంటమ్మా? ఇవన్నీ పంపించరు అక్కడికి. ఇంకేంటి చెప్పు, ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చేస్తావు? 8 మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? కొత్తగా తెచ్చావా? డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు. ఆ డబ్బులతో 4 మేకం కొనుక్కుంటే 4 పిల్లల్ని ఎత్తున్నాయండి. ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఆదాయం వస్తుంది? ఇంకా టెస్ట్ చేయాలి లేదండి. ఇంకా ఇవిడికి ఏమో నడుము పని చేయదండి. మళ్ళా మేకలు తిరగాలి కదా. ఎక్కడండి దొడ్లోనే అలా ఆడుకుని మేపుతుంది. గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి. బయట నుంచి తెస్తారండి. బయట నుంచి తెస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది. బయట నుంచి గడ్డి వస్తుంది, ఆ మేకలు కేసి పెంచుకుంటారు. ఇంతవరకు ఎంత లాభం వస్తుందో టెస్ట్ చేయలేదు. ఇంకా లేదండి. ఇక ఒక 6 నెలలు 7 నెలలు వెళ్తేనే కానీ తెలవదండి. ఇంకా అదొకటండి. నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి. ఇంకా బిల్లు అవ్వలేదండి. నువ్వేంటయా? మీ అబ్బాయి కుర్చీ చూసుకోవటరా, కూర్చో. ఇల్లు అంతా పెండింగ్ లో పడిపోయింది. ఏం చేయలేకపోయానండి. అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడండి. ఇవి కొట్టుకున్నానండి. మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమీ లేదండి. ఏదో రుణాలు కలగ చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి. ఇంకా నాకు ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి. అంటే ఈ పక్కనండి, ఆ సైడ్ రమ్మా. ఆ సైడ్ రావచ్చునా? రండి, కూర్చోండి. సిమెంట్ జోళ్ళు తయారు చేసుకుని కొట్లో పెట్టుకునండి. ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి, అవి కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునండి. అవి కొట్లో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఈ సిమెంట్ గట్ట అమ్ముకుందామని నేడలేదండి. ఇది వరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చాయండి పెద్దవి. ఆ గొడుగు నేడు నుండి కుట్టుకునే వాళ్ళమండి. ఏదో చిన్న పెట్టిలాగుండి అందులో చదిరేసి దాని మీద రాళ్ళు ఎట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేను కూడా చూశాను, రోడ్డు మీదనే కుట్టేవాళ్ళు మీరు. నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభావం తెలియజేయడం నేను కూడా కుట్టాను, చెప్పులు కుట్టాను. అలాగే తెలియజేసి అలా కుట్టుకునేవాడిని అండి. ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు, కుట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు అయితే ఇంటికాడ ఏమన్నా రైతులు గట్ట పిల్లలు గట్ట తెస్తే కుడతానండి. ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి. బయట కూడా వెళ్ళలేకపోతున్నాను. ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళేవాడిని అండి, డప్పు అంచేవాడిని అండి. ఇప్పుడు డప్పు అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను. పెన్షన్ వస్తా ఉందా? ఉన్నాడు అతను మీ విలేజ్ అసిస్టెంట్? పెన్షన్ వస్తుందండి. రమ్మనండి, రా. పెన్షన్ నీ పేరేంటా? నాగేంద్ర సార్. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు? 53 సార్. 53. ఇప్పుడు ఎన్ని ఇచ్చావు? మొత్తం ఇచ్చాను సార్. మొత్తం ఇది ఒకటే ఉందా? ఓకే, ఇచ్చేసి
ఎన్ని గంటలు అయింది నీకు 53 ఇవ్వడానికి? 8 అయింది సార్. 6:30కి స్టార్ట్ చేశాను సార్, 8:15కి అయిపోయినాయి సార్. 2 గంటలు అయిపోయింది. అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు, కరెక్ట్గా ఇచ్చుకుంటూ వచ్చి వెళ్ళిపోయాం. 2 hours అయిపోతాం. వెరీ గుడ్. ముందు కౌంట్ డౌన్ వేసుకుంటాం సార్, ఏ టైంకి వస్తారు అని కౌంట్ డౌన్ వేసుకుంటాం. వేసుకొని ఈ జిల్లాలో అయితే 50కి ఒక PD1 పెట్టేసుకున్నాం సార్. అందరు PDOs, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరు కూడా, ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఉంటారు సార్. ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఈ డబ్బులు తీసుకో, మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా? చెప్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళా మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తా ఉందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారు, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళా మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్ గా చేస్తాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి, వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం. కొన్నాను నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి, ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదో గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. ఓకే, గుడ్. కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలని ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది.